హాయ్ గైస్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ అయితే మనకి స్టార్ట్ అయితే అయిపోయిందండి. ఏపీ పీజీ ఈ సెట్ పీజీ సెట్ సంబంధించి 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే వీడియోలో అయితే ఉండబోతుందండి. సో కౌన్సిలింగ్ డేట్స్, కౌన్సిలింగ్ ప్రాసెస్, దాంతో పాటు ఎన్ని ఫేసెస్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయబోతున్నారని చెప్పేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీంతో పాటు మీరు ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటే వీడియోని ఇంకా లైక్ చేయలేదు వెంటనే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ వీడియోని లైక్ చేసి ప్రక్కన ప్రతి హైప్ అనే బటన్ క్లిక్ చేసుకొని సో మీకు ఏపీ పీజీ సెట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. రిప్లై అయితే ఇస్తాను అనమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. మరి ఇదే మన టెలిగ్రామ్ ఛానల్ అన్నమాట. సో మన టెలిగ్రామ్ ఛానల్‌లోని ఆల్రెడీ ఏపీ పీజీ సెట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ మనకి రిలీజ్ చేసినప్పుడు నేను ఆల్రెడీ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నేను కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక ప్రెస్ నోట్ అన్నమాట. సో ఓకేనా, ఇదైతే మనకి ప్రెస్ నోట్ అండి. అఫీషియల్‌గా మనకి రిలీజ్ అయింది. ఏపీ ఎస్‌హెచ్‌సి వాళ్ళ తరపు నుంచి అయితే మాత్రం. అయితే ఇక్కడ వాళ్ళ డేట్స్ అయితే మెన్షన్ చేశారన్నమాట. అంటే 8న అంటే ఈ రోజు నుంచి మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే కాబోతున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే సో మీరు గాని ఎక్కువ మందికి గాని అప్లై ఆన్‌లైన్ అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే వెంటనే ఈ పీజీ ఈ సెట్ కి సంబంధించి లేకపోతే పీజీ సెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే రిజిస్ట్రేషన్ ఇంకా ఫీజ్ పేమెంట్ సంబంధించి డేట్స్ అయితే మనకి 8th అంటే ఈ రోజు నుంచి కూడా మనకి సెప్టెంబర్ 15th వరకు టైం అయితే ఇచ్చారనమాట. ఆ లోపు మీరు ఆన్లైన్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. సో దీంతో పాటే ఏ కోర్సులకు మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి ఉన్నాయి అనుకున్నట్లయితే సో ఏవైతే కోర్సెస్ ఎంఏ కోర్సెస్ కానివ్వండి, ఎంకామ్ కోర్సెస్ కానివ్వండి, ఎంఎస్సి కోర్సెస్ కానివ్వండి, ఇంకా కొన్ని కోర్సులకు సంబంధించి మనకి పీజీ సెట్ కౌన్సిలింగ్ లో అయితే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే ఆ సీట్లు అయితే వస్తాయన్నమాట. సో కాన్స్టిట్యూయెంట్ అండ్ అఫిలియేట్ కాలేజెస్ అన్నమాట. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి సో ఏవైతే గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి, దాంతో పాటే ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి, సో అన్నిటికి సంబంధించి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారండి. అన్నిట్లో కూడా మనకి ఈ కోర్సులకు సంబంధించి మనం జాయినింగ్ అయితే అవ్వచ్చు అనమాట. అయితే వన్స్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేస్తారు కదా. సో అట్లా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ సంబంధించి మీ క్యాస్ట్, మీ ఇన్కమ్, మీ ఈడబ్ల్యూఎస్, ఇతర సర్టిఫికేట్లు అన్ని ఉంటాయి కదా మీ 10th క్లాస్ సంబంధించి. సో అట్లాంటి సర్టిఫికేట్స్ ని మీరు అప్లోడ్ చేసిన తర్వాత వాటిని వెరిఫికేషన్ చేస్తారనమాట. ఆ వెరిఫికేషన్ ఆన్లైన్ లో జరుగుతుంది. సో మీకు సంబంధమే లేదనమాట. సో వన్స్ మీరు ఫీజ్ పేమెంట్ చేయడమే మీ బాధ్యత. ఓకేనా, రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజ్ పేమెంట్ చేయడమే మీ బాధ్యత అనమాట. సో దాని తర్వాత ఆన్లైన్ లో వెరిఫికేషన్ అనేది వాళ్ళు చేస్తారు. వాళ్ళు 9th నుంచి మనకి 16th వరకు చేస్తారనమాట. ఇక 9th నుంచి 16th వరకు కూడా మనకి వాళ్ళు ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తారండి. దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి అంటే మీకు నచ్చిన కాలేజెస్ లిస్ట్ అనేది పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్స్ అంటే అంటారు. సో వెబ్ ఆప్షన్స్ అనేవి 12th నుంచి మనకి స్టార్ట్ అయితే అవుతాయి అనమాట. సో మనకి 12th స్టార్ట్ అయిపోయి 17 వరకు టైం అయితే ఇచ్చారనమాట. 17th వరకు కూడా మీరు ఆన్లైన్ లో మీకు నచ్చిన కాలేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టొచ్చు. సో ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సో మీరు ఇక్కడ సేవ్ కాకుండా ఫ్రీజ్ కొట్టారనుకుందాం. సో అట్లా ఫ్రీజ్ కొట్టినప్పుడు మీరు చేంజ్ చేయలేరనమాట. సో అట్లా ఎవరైతే ఫ్రీజ్ కొట్టారో వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తూ మనకి 18th సో ఫ్రీజ్ కొట్టిన వాళ్ళైనా సరే, సేవ్ కొట్టిన వాళ్ళైనా సరే మరి చేంజ్ చేసుకోవచ్చు అనమాట వెబ్ ఆప్షన్స్. సో అయితే ఉంటుందండి. దాని తర్వాత మనకి ఏంటంటే సీట్ అలాట్మెంట్ అంటే మీకు కౌన్సిలింగ్ లోని మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు పెట్టిన కాలేజెస్ లోని మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందని చెప్పేసి మీకు 20th తెలుస్తుందండి. ఆ తర్వాత మీరు 22nd నుంచి మీరు 24th నుంచి కూడా అంటే ఈ 3 days కూడా మీరు కాలేజ్కి అయితే వెళ్ళి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు జెరాక్స్ తో పాటు వెళ్ళి అక్కడ మీరు రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. దాని తర్వాత మీ క్లాస్ అన్ని కూడా మనకి 22nd స్టార్ట్ అయితే కాబోతున్నాయి. ఎవరైతే పీజీ సెట్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయితే అవుతారో వాళ్ళకి 22nd నుంచి కూడా మనకి క్లాస్ అనేవి స్టార్ట్ అయితే కాబోతున్నాయి అనమాట. ఓకేనా, సో ఇది మనకి పీజీ సెట్ సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్ అన్నమాట. సో దీంతో పాటు నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదే వెబ్సైట్ లో ఏ విధంగా అయితే మనకి పీజీ ఈ సెట్ కి సంబంధించి కానివ్వండి, ఈఏపీ సెట్ కానివ్వండి, ఐ సెట్ సంబంధించి సో మనకి ఏ విధంగా అయితే ట్యాబ్స్ అనేవి ఓపెన్ చేశారో సో అదే విధంగా మనకి పీజీ సెట్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా మనకి ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తారనమాట. ట్యాబ్ ఓపెన్ చేసిన వెంటనే నేను మీకు లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో ప్రస్తుతానికి అయితే వీడియో అయితే మాత్రం ఇది. సో మీరు కానీ అప్లై ఆన్లైన్ వీడియో కూడా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అప్లై ఆన్లైన్ వీడియో అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తాను. కౌన్సిలింగ్ సంబంధించి ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం. అలాగే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి.